ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో సింగనమల నియోజకవర్గంకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టిప్పర్ లారీ డ్రైవర్ వీరాంజనేయులకు కేటాయించడం అభినందనీయమని కాకినాడ జిల్లా క్వారీ లారీ యూనియన్ జైహో రథసారథి డ్రైవర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఏలేటి వాసు పేర్కొన్నారు. కాకినాడలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నందు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో సింగనమల నియోజకవర్గంకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టిప్పర్ లారీ డ్రైవర్ వీరాంజనేయులకు కేటాయించినందుకు కృతజ్ఞతతో కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఆకర్షితులై కాకినాడ జిల్లా క్వారీ లారీ యూనియన్ జైహో రథసారథి డ్రైవర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఏలేటి వాసు ఆధ్వర్యంలో కంపా శ్రీను, దిమ్మల రమణ, వాసపు కాంతారావు, పీతల సురేష్, ఎంఎస్వికే కిషోర్, కొల్లా అప్పలరాజు, గుండుపల్లి ప్రకాష్, యాదగిరి రంగారావు, చెక్కా మోషే, నాతి రమణ, కొంగు శ్రీను, ఆలపాటి ప్రసాదరావు, వాస రాజేష్, గొడుగు శ్రీనివాస్, చిల్లి నాగేంద్ర కుమార్ తదితరులు సుమారు 100 మంది లారీ యూనియన్ సభ్యులు కాకినాడ రూరల్ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి వర్యులు కురసాల కన్నబాబు సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఉపాధి హామీ కూలీని ఇవాళ చట్టసభలకు పంపిస్తాం. ఇది ఒక చరిత్ర. ఇది దమ్మున్న నాయకుడికి మాత్రమే సాధ్యమవుతుంది. మన వైఎస్ఆర్ పార్టీలో సీట్లు ఇచ్చిన నాయకులను కానీ అభ్యర్థులు కానీ చూడండి. అదే తెలుగుదేశం పార్టీలోని ఇతర పార్టీలో ఇచ్చిన వాళ్ళు చూడండి. వాళ్ళంతా కుబేర్లు ఎన్నుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదలు ఎన్నుకుంటారు. వాళ్ళంతా పెద్దదారులు ఎన్నుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కష్టజీవులు ఎన్నుకుంటారు. ఇక్కడే తేడా తెలిసిపోతుంది ఎవరికి టికెట్లు ఇచ్చారు, ఎవరిని బాగా చూస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ వాసు గారికేమో వారి అసోసియేషన్ కానీ పెద్దలను అందరికీ కూడా చెప్తున్నాం. మేమందరం మీకు ఎప్పుడు అండగా ఉంటాం. మీరు ఏదైతే సమస్యలు చెప్తా ఉన్నారో రవాణా రంగానికి సంబంధించి ప్రత్యేకించి డ్రైవర్లకు సంబంధించి వాటిని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకెళ్ళి భవిష్యత్తులో వాటన్నిటిని కూడా పరిష్కరించే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను. మేమంతా సిద్ధమని మీరు ప్రజలు వచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో మా ప్రజల సత్యనారాయణ గారు, ఉమాపవన్ సర్పంచ్ గారు, జేఎన్టీవీ డైరెక్టర్ గారు, అదేవిధంగా స్టీఫెన్ ఆనంద్ గారు, రాష్ట్ర ఏదైతే సామాజిక న్యాయం ఎత్తుకున్నారో ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయాన్ని చేసి చూపించిన వ్యక్తి. ఈవేళ ఇచ్చిన సీట్లలో 170 సీట్లలో కూడా 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి ఈవేళ శాసనసభ సీట్లు కేటాయించిన వ్యక్తి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు. దీనివల్ల వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ప్రజలు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉండి ఇంకా మంచి మెజార్టీతో మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మా గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు కన్నబాబు గారు సారథ్యంలో మేమంతా కూడా పనిచేసి మంచి వ్యక్తి కన్నబాబు గారు అనిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ క్షణమైనా సరే ఈ ప్రతి విషయానికి రెస్పాండ్ అవుతూ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పైన బాటలో తీసుకుంటున్న వ్యక్తి కన్నబాబు గారు. అటువంటి మంచి వ్యక్తిని గుర్తించండి. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులుగా మన గౌరవ చలమలశెట్టి సునీల్ గారిని, శాసనసభ్యులుగా కన్నబాబు గారిని అఖండ మెజార్టీతో నెగ్గించి ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇంకా అలాగే తిమ్మాపురం గ్రామ సర్పంచ్ గారి సమక్షంలో వారు ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలకు ఆకర్షితులై ముఖ్యంగా గడిచిన రోజుల్లో సింగనమల అనే నియోజకవర్గంలో అనంతపురం జిల్లా టిప్పర్ డ్రైవర్కి కూడా వీరాంజనేయులు అన్న ఆయనకి ఒక ఎమ్మెల్యే టికెట్ని వారికి ఇచ్చిన రీతిని బట్టి అన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనసును ఎరిగి ఆకర్షితులై కాకినాడ జిల్లాలో ఉన్న డ్రైవర్స్ కూడా, భారీ వాహనాల డ్రైవర్స్ అందరూ కూడా ఈ దినం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా వారు జాయిన్ అయ్యి వారి యొక్క మద్దతును కూడా తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ యొక్క జైహో రథసారథి భారీ వాహనాల డ్రైవర్స్ యూనియన్ ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభమై ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి డ్రైవర్లకు ప్రమాదాలకు గురవుతుంటే వాళ్ళు పోతూ చేతులు పోతుంటే వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడుతూ ఉన్నాయి. అలాంటి కుటుంబాలను ఆదుకోవడం కొరకు మా డ్రైవర్లకు ఎలాగైతే ఒక డ్రైవర్ వృత్తిని గౌరవించి ఒక డ్రైవర్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రైవర్లంతా కూడా మీకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఆ అంశాన్ని పరిగణలో తీసుకుని రాగల రోజుల్లో మా డ్రైవర్ వృత్తికి న్యాయం జరుగుతుంది అనేటువంటి ప్రధాన లక్ష్యంతో ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో మేము జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి క్రిస్టియన్ మైనార్టీ నుంచి మన స్టీఫెన్ ఆనంద్ గారికి, అలాగే బెజవాడ వీరవెంకట సత్యనారాయణ గారికి, జమలమడక నాగమణి గారికి, ఇంకా ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.